రాశి ఫలితాలు 7/2/2025 శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు దశమి శుక్రవారం రాత్రి 11 గంటల 1 నిమిషముల వరకు ఉన్నది. అలాగే రోహిణీ నక్షత్రం రాత్రి 8 గంటల 29 నిమిషముల వరకు ఉన్నది. ఇక అమృత గడియలు సాయంత్రం 5 గంటల 27 నిమిషముల నుండి 6 గంటల 57 నిమిషముల వరకు ఉన్నది. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 54 నిమిషముల నుండి 2 గంటల 25 నిమిషముల వరకు ఉన్నది. అయితే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల నుండి 1 గంట 24 నిమిషముల వరకు కూడా ఉన్నది. ఈరోజు రాశి ఫలితాలు, ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, వారు ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. ఈరోజు ద్వాదశ రాశులపై రోహిణీ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో రవియోగం కూడా ఏర్పడనుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా మెరుగైనటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. పెండింగ్లో ఉన్న మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో మీ మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ అదృష్టం రానున్నది, 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనేటటువంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారు. మేషరాశి వారు ఈరోజు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. చాలా ఇబ్బందుల తర్వాత మీకు ఈరోజు ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీకు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఎటువంటి కారణం లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేయవచ్చు. మీరు కొన్ని చిన్న పార్ట్ టైం పనులకు కూడా సమయం కేటాయించవచ్చు. ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. ఈరోజు కుటుంబ జీవితంలో కొన్ని శుభవార్తలు వినేటటువంటి అవకాశం ఉన్నది. అయితే మీరు ఈరోజు చేసుకోవలసినటువంటి పరిహారం, పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. వృషభ రాశి వారు. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు ఈరోజు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ సాయంత్రం ఒక ప్రత్యేక అతిథి మీ ఇంటికి రావచ్చు. ఈ కారణంగా కుటుంబ సభ్యులు సంతోషంగా కనిపిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఇక వృషభ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారం, ఈరోజు గోమాతకు పచ్చగడ్డిని తినిపించాలి. మిథున రాశి వారు. ఈ రాశి వారికి చాలా రంగాల్లో పూర్తి మద్దతు లభిస్తుంది. సహోద్యోగులందరూ కూడా మీ పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు. ఈరోజు మీ దృష్టిలో మీరే ఏదో భిన్నంగా భావిస్తారు. ఈరోజు అనవసరమైన అహంకార చర్యలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు ఈరోజు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కెరీర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది. అప్పుడే మీ విజయాన్ని నిలబెట్టుకోగలుగుతారు. మీ పిల్లల నుండి ఆనందాన్ని పొందుతారు. ఇక ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, శివ జపమాల పఠించాలి. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారు ఈరోజు తమ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేస్తారు. మీ తోబుట్టువులు లేదా పిల్లల గురించి ఏదైనా ఆందోళన ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మీ మనస్సు చంచలంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ కుటుంబ సభ్యులందరితో ఎక్కడికైనా ప్రయాణించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని డబ్బు ఖర్చు చేయాలి. లేకుంటే భవిష్యత్తులో మీరు సమస్యల్ని ఎదుర్కోవలసి రావచ్చు. అయితే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, తులసికి నీరు సమర్పించి దీపాన్ని వెలిగించాలి. సింహరాశి వారు. ఈ రాశివారు ఈరోజు పని భారం గురించి కొంత ఆందోళన చెందుతారు. ఇలాంటి సమయంలో సోమరితనాన్ని వదిలివేయాలి. అప్పుడే మీరు ముందుకు సాగగలరు. మరోవైపు మీ కుటుంబంలో కొంత విభేదాలు ఉంటాయి. అవి ఈరోజు ముగిసే అవకాశం ఉంది. దీంతో మీ మనసులో కాస్త సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా ప్రయాణించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం, గురువులకు పెద్దలకు కూడా నమస్కారం చేసుకుని వారి వద్ద నుండి ఆశీస్సులు తీసుకోవాలి. కన్యారాశి వారు. కన్యారాశి వారు ఈరోజు చాలా సమయం సరదాగా గడుపుతారు. మీకు పని రంగంలో కోరికలు నెరవేరుతాయి. మీ రాబోయే సమయం మీకు చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీకు స్నేహితుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది. దీనివల్ల మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదిస్తారు. మీ తండ్రి యొక్క ఆశీస్సులు కూడా మీతోనే ఉంటాయి. ఇక ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం,
సరస్వతి మాతను పూజించాలి. తులారాశి వారు తులారాశి వారు ఈరోజు కుటుంబ జీవితంతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా మెరుగైనటువంటి ఫలితాలు రానున్నాయి. అయితే కొన్ని విషయాల్లో మీకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే మీ ధైర్యం, తెలివితేటలతో ప్రత్యర్థులను ఓడించాలి. మీ తండ్రి జీవిత భాగస్వామి సలహాతో పనిచేస్తే మీ పని విజయవంతమవుతుంది. పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన ఉంటుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి వారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. దీంతో మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు మీకు చాలా విషయాల్లో అండగా నిలుస్తారు. వ్యాపారులకు మెరుగైనటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి. మీరు చేసే పనుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీరు కొత్త ప్రణాళిక గురించి ఆలోచిస్తుంటే ఈరోజు మీరు వాటిలో విజయం సాధిస్తారు. పాత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు చాలా విషయాల్లో అదృష్టం నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ధనస్సు రాశి వారు ధనస్సు రాశి వారు ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఫలితాలు రానున్నాయి. అంతేకాదు మీకు అదృష్టం కూడా కలిసొస్తుంది. మీకు రావాల్సినటువంటి బకాయిలు కష్టపడి తిరిగి పొందుతారు. ఈ రోజువారి పనుల్లో పొరపాటును కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. లేదంటే మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాత్రి మీ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. పరిహారం ఈరోజు మీరు లక్ష్మీదేవిని పూజించాలి. మకర రాశివారు మకర రాశి వారు ఈరోజు తాము చేసే పనులన్నింటిలో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ రోజంతా మీరు శుభవార్తలు వింటూనే ఉంటారు. మీకు స్నేహితుల నుండి కూడా మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కూడా మీకు వస్తుంది. ఈరోజు మీ తల్లి వైపు నుండి మద్దతు లభించే అవకాశం ఉంది. సామాజిక మతపరమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మీ గౌరవం పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇది మీ మనసులో ఆనందాన్ని కలుగజేస్తుంది. మీరు ఈ సాయంత్రం కుటుంబంలోని చిన్నారులతో సరదాగా గడుపుతారు. ఇక ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం చేపలకు పిండి పదార్థాలని తినిపించాలి. కుంభరాశి వారు కుంభరాశి వారిలో వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికత, మతం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది. ఈ విషయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేయాలి. మీనరాశి వారు మీనరాశి వారు ఈరోజు రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీరు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈరోజు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు తిరిగి పొందే అవకాశం లేదు. ఈరోజు గురువులకు సేవ చేయాలి. మీ జీవితంలో పురోగతికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి. చదువు పట్ల, ఆధ్యాత్మిక పట్ల సహజంగా ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీరు చేసుకోవలసినటువంటి పరిహారం పేదలకు మీ సామర్థ్యం మేరకు సహాయం చేయాలి. ఇక్కడ మీకు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలను అందించడం జరిగింది. వాటి పరిహారాలు ఆచరించి చక్కనైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.